హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈ క్వశ్చన్ మనకు కమెంట్ సెక్షన్లో వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే సాల్వ్ అని చెప్పి ఇట్లా ఈక్వేషన్ ఇచ్చి 1 రూట్ ఈజ్ ఈక్వల్స్ టు ద హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ రిమైనింగ్ రూట్స్ అని ఇచ్చిండు. సో ఇది ఇట మనం సింపుల్గానే సాల్వ్ చేసుకుంటూ పోదాం. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ 18x cube plus 81x square plus 121x plus 60 ఈక్వల్స్ టు 0 ఈక్వేషన్ 1 అనుకుంటా. ఇంకేంది, దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? పవర్లో 3 ఉంది కాబట్టి లెట్ ఆల్ఫా బీటా గామా బీ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. గివెన్ కండిషన్ ఏమని ఇచ్చిండు. ఇట్లా మనకు కండిషన్ ఇచ్చినప్పుడు ఏం చేసామంటే ఒక రూట్ కనుక్కొని సింథటిక్ డివిజన్ చేసుకొని మిగతా 2 రూట్లు గిట్ట కనుక్కుంటాం, అయిపోతుంది. ఏమి ఇచ్చిండు? ఆల్ఫా ఈక్వల్స్ టు 1 రూట్ ఈజ్ ఈక్వల్స్ టు ద హాఫ్ సమ్ బీటా ప్లస్ గామా. సో ఈ 2ని ఇక్కడ ఎలా కొడతా? 2 ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా ప్లస్ గామా ఈక్వేషన్ 2 అవుతుంది. సో ఏం తెలుసు మనకి? వి నో దట్ మనకేమైనా తెలుసా? దీంట్లో సమ్ ఆఫ్ ద రూట్స్ తెలుసు కదా. సమ్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ ఫార్ములా. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే పవర్ 3 కదా, ఏ ఏ ఏ మైనస్ ప్లస్ మైనస్ బిసిడి. ఇది మనకు 2 మార్క్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇదేమో సమ్ ప్రోడక్ట్, ఇదేమో ప్రోడక్ట్. పని అయిపోతుంది అని చెప్పేసినాం. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంది? ఇవి కదా 3 రూట్లు. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు మైనస్ ఏబిసిలు ఏవి అన్నా అంటే కోఎఫిషియంట్లు ఏబిసిడి. ఇక్కడ పవర్లో చూసుకోరు. ఒకవేళ కొన్ని ప్రాబ్లంలలో ఇక్కడ మనకు 0 ఇచ్చింది అనుకో, బి వాల్యూ అనేది 0 అయిపోతుంది. మైనస్ బి అంటే 81 బై ఏ 18. సో క్యాన్సిల్ అవుతుందా? 9 2s 9 9s. సో ఇదేమైంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఏం రాసుకోవచ్చు? 2 ఆల్ఫా. సిన్స్ ఫ్రమ్ 2 ఏడికి రాసినామంటే సెకండ్ ఈక్వేషన్కి రాసినాం. 2 ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 9/2. ఈ 3 అవతలకి ఎలా కొట్టు? మైనస్ 9/2 ఇంటూ 3 ఇంటూ ఉన్నది అక్కడ పోతే డివైడెడ్ బై 3 1s 3 2s. అయితే ఏమైంది? మైనస్ 2 3 1s 3 3s 3 2s ఎందుకు అవుతుందరా? 3 3s. సో ఆల్ఫా వచ్చేసింది కదా మనకి. ఇది ఆల్ఫా మేల్ ఆల్ఫా ఫీమేల్ కాదు, జస్ట్ ఆల్ఫా వాల్యూయే. ఇప్పుడు ఏంది? బై సింథటిక్ డివిజన్ చేస్తాం. ఎందుకంటే ఒక రూట్ వచ్చేసింది కదా, మిగతా రూట్లు కోసం. ఈ సింథటిక్ డివిజన్ ఎందుకు చేస్తామంటే హైయెస్ట్ ఇళ్ళకైనా ఒక పవర్ తక్కువ వేస్తుంది. ఏం రాసుకోవాలంటే కోఎఫిషియంట్లో రాసుకోవాలి. మనకి రూట్ ఏమొచ్చింది ఇక్కడ? మైనస్ 3/2. ఫస్ట్ టర్మ్కి ఇక్కడ 0 పెట్టుకోవాలి. దీని రఫర్కి ఇక్కడ వెనకాల వేద్దాం, వెనకాల జాగుందా ఉంది ఇక్కడ. సో మైనస్ 3/2 ఇంటూ 80. 2 1s 2 9s. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 9s 27. సారీ, ఈడ మైనస్ 27 వస్తుంది. 0 ప్లస్ 18 వస్తుంది. సో 81లకి 27 తీస్తే ఎంత? 27 11 4 7 54. మళ్ళీ ఏం చేయాలి? ఇది ఇంటూ ఇది చేయాలి. మైనస్ 3/2 ఇంటూ 54. 2 1s 2 2s 2 7s. 3 ఇంటూ ఇది ఎంత అవుతుంది? మళ్ళీ మైనస్ 81 అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 27 ఇంటూ 3 3 7s 21 3 2s 6 81. చూడు, బేసిక్ నుంచి చెప్తున్నా అర్థం కానీ. ఇక్కడ 40. సో ఇప్పుడు ఏంది? మైనస్ 3/2 ఇంటూ 40. 2 1s 2 20s. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 2s 60. సో మైనస్ 60. ఇక ఇట్లా మనకి లాస్ట్ టర్మ్ 0 అయితేనే మనకి కరెక్ట్ వచ్చినట్టు, లేకపోతే వేరే టర్మ్ వస్తే తప్పు అయినట్టు. ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ అవుతుంది. ఇదేమో ఎక్స్ టర్మ్ అవుతుంది, ఇదేమో x² టర్మ్ అవుతుంది. సో ఈక్వేషన్ ఏమవుతుంది? 18x² ప్లస్ 54x
ప్లస్ 40 ఈక్వల్స్ టు 0. ఇక ఏం టేబుల్ 18 టేబుల్లో 54 వస్తుందా? రాదనుకుంటా. సో అప్పటిదాకా ఏది తీసుకుందాం, 2 తీసుకుందాం. 9x² ప్లస్ 27x ప్లస్ 20. చూసినావా? రాదు. సో ఈ 2 నవతలకి ఎలా కొడతాం? 0 అయిపోతుంది. 9x² ప్లస్ 27x ప్లస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంత వచ్చిందిగా. ఇక ఫ్యాక్టర్స్ అనుకోవాలి. ఎట్లా అంటే ఫస్ట్ 9 ఇంటూ 20 చేయాలి, 180 వస్తుంది. 180కి ఎల్సిఎం చేసుకో. ఎట్లా అంటే మనకి ఎట్లా ఫ్యాక్టర్స్ రావాలంటే యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మధ్యలో టర్మ్ రావాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే రావాలి. సో ఏం చేద్దాం? 290s 245s 315s వస్తుందేమో. ఇక్కడ చూడు 15, 3 2s 6, 6 2s 12. సో 12 ఇంటూ 15 రాసుకోవచ్చు. యాడ్ చేసి ఎంత వస్తుంది? 27 వస్తుంది. అట్లా రావాలి. సో ఇప్పుడు దీన్ని మనం స్ప్లిట్ చేసుకుంటే ఏమొస్తుంది? 9x² ప్లస్ 27x ప్లస్ 20 ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ని స్ప్లిట్ చేసుకుంటే మనకేమొచ్చింది? 9x² ప్లస్ 12x ప్లస్ 15x ప్లస్ 20 కదా. 12 ప్లస్ 15 27 వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తాం? 9 12 ఏది? 3. x² ఉంది, ఒక x బయటికి వచ్చింది. 3 3s 3x ఇంటూ 3x 9x² ప్లస్ 3 4s 12 ప్లస్ 5 టేబుల్. ఎందుకంటే 5 టేబుల్లో 15 వస్తే 20 వస్తుంది. 3x ప్లస్ 4. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కామన్ తీసినప్పుడు ఈ టర్మ్ సేమ్ ఉండాలి. 3x ప్లస్ 4 ఇంటూ 3x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. 3x ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. 3x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. అప్పుడు ఏమవుతుంది? 3x ఈజ్ ఈక్వల్స్ టు -4 అవుతుంది. x ఈజ్ ఈక్వల్స్ టు -4/3 అవుతుంది. 3x ఈక్వల్స్ టు -5 అవుతుంది. x ఈక్వల్స్ టు -5/3 అవుతుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఫస్ట్ ఏదో వచ్చింది కదా, ఏదది? ఇలానే ఉంది. -3/2 -3/2 -4/3 -5/3. గింతే ఆన్సర్. దేర్ఫోర్ the roots of equation 1 are -3/2 -4/3 -5/3. గింతే ఆన్సర్. గిట్లా చేసే మనకి 7 మార్క్స్ ఈజీగా వచ్చేసాయి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయింది. కన్ఫ్యూజ్ కాదు, దిమాగ్ ఎన్నో ఉంది. సో అందుకట్లా తప్పులు పోయినాయి. అందుకే అది పార్ట్ ఎడిటింగ్లో తీసేసినాం. అండ్ ఇంకోటి, ఆ ప్రాబ్లం చేసేటప్పుడు వేరేది ఏదో ఆలోచించకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.